హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, డీప్ అనాలిసిస్ సెన్సెక్స్లో చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే దగ్గర 25,000కి దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ వ్యూ అనేది చెప్పాను. సో ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్టయితే అరౌండ్ 10:51 AM టైంలో నేను ఇక్కడ అనాలిసిస్ పోస్ట్ చేశాను. సో అక్కడ మనం క్లియర్లీ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేస్తూ మనం మాట్లాడుకున్నాం. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆల్గో ఆర్జెడ్ లెవెల్ అది బ్రేక్ చేసింది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాని పైన ఉంది. సో నిన్నటి వీడియోలో కూడా క్లియర్లీ మాట్లాడుకున్నాం. మార్కెట్ వచ్చేసి ఫ్రైడే రోజు సెషన్ అనేది మార్కెట్ అనేది హైయర్ ఐస్ వేసి మార్కెట్ 24,750 వరకు వెళ్ళింది. సో ఈ పాయింట్లోనే మెన్షన్ చేశాను 24,750 800 వరకు టార్గెట్ ఉంటుంది అని చెప్పి. సో లాస్ట్ ఫ్రైడే రోజు సెషన్లో మనకి 24,750 అయ్యింది. మార్కెట్ ఇవాళ మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో మళ్ళీ ఆ లెవెల్స్ని టెస్ట్ చేసి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. ఈ పాయింట్ని 24,850 లెవెల్ ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా క్లియర్ అనాలిసిస్ పోస్ట్ చేశాను. ఇక్కడ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో అది మనకి సపోర్ట్ లెక్క అయింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 25,000 లెవెల్ వరకు అని చెప్పి. సో ఇక్కడ మార్కెట్ దగ్గర 25,000 లెవెల్ దగ్గరకు వచ్చింది. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఏదైతే డిప్ వచ్చిందో ఈ డిప్ లో 2 days కూడా మనకి బయింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ వచ్చేసి ఇప్పుడు 24,700 or 750 లెవెల్ అండ్ దాని కిందకి వెళ్తే 24,500 లెవెల్. ఈ 2 lows సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బేరిష్ క్యాండిల్ లో మనకి సెల్లింగ్ వచ్చింది కదా. సో ఇక్కడ మార్కెట్ ఏదైతే లో బ్రేక్ చేసింది సో అది వచ్చేసి మనకి 25,000 and 25,100 లెవెల్. ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వాలి అనుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది. ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. సో ఏదైతే ఇవాళ హైస్ పైన ఉందో ఆ హైస్ పైన ఉన్నంతసేపు మనం వ్యూ పాజిటివ్గా పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి అండ్ మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా ఇవాళ హైస్ అండ్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో అది దాన్ని బ్రేక్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ వ్యూతోనే కనిపిస్తుంది అండ్ ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిన్న టైం ఫ్రేమ్ లో చెప్తాను, క్లియర్లీ మీకు అర్థమవుతుంది ట్రేడ్ ప్లాన్. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ లో మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ లో మనకి మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇవాళ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ ఇదే పాయింట్స్ నుంచి మార్కెట్ హోల్డ్ చేసి అండ్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో అది మనకి సపోర్ట్ లెక్క అయిపోయింది. 24,850 and 800 లెవెల్ దగ్గరలో సపోర్ట్ లెవెల్. అండ్ దాని కిందకి వచ్చిన తర్వాత 24,700 సపోర్ట్ లెవెల్, దాని కింద 24,650 and 600 సపోర్ట్ లెవెల్. నిన్న అనాలిసిస్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే 24,650 600 కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అదే కంటిన్యూషన్ అయ్యింది అండ్ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు అని చెప్పాను. సో సిఈ సైడ్ లోనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే దగ్గరలో మార్కెట్ ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసింది 25,000 లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా చార్ట్ ని జూమ్ చేస్తాను. కొద్దిగా చార్ట్ ని డౌన్ సైడ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్లో 25,000 లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది అండ్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో రిజెక్ట్ చేసిన తర్వాత మనకి ఎలా అర్థమవుతుంది మార్కెట్లో పీ సైడ్ లో తీసుకోవచ్చు అంటే, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి 25,000 అనేది ఒక సైకలాజికల్ పాయింట్ కాబట్టి మార్కెట్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్స్ ఏదైనా ఫామ్ చేసింది అనుకోండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో అది మీరు చూసి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ లేకుంటే
బేరిష్ పిన్ బార్ కానీ ఇలాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ చేసినాయి అలాంటివి ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చూస్తే ఇక్కడ నుంచి మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, 25,000 లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ కనిపిస్తే, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అండ్ ఇక్కడ 25,000 లెవెల్ పైన మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయ్యి మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపించింది అనుకోండి, స్లైట్లీ హైయర్ రైస్ కనిపించినా సరే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 25,000 లెవెల్ పైన సస్టైన్ అవుతాయి, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతే పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో బోత్ సినారీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ లెవెల్ అబ్జర్వ్ చేసి ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లోకి వచ్చి మార్కెట్ వచ్చేసి 24,850 అండ్ 800 బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడే మీరు బేరిష్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని ఏదైతే ప్రీవియస్లీ ఇది మనకి రెసిస్టెన్స్ ఉండే అది మనకి ఇప్పుడు సపోర్ట్ అయింది, ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయలేదు అండ్ దీని కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బేరిష్ సైడ్. ఓకే, ఈ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడు మాత్రమే. అండ్ ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మనకి నిఫ్టీ వచ్చేసి మనకి 25,000 లెవెల్ వరకు మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మార్కెట్ కాకపోతే ఇది రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,850 ఆర్ 800 లెవెల్స్. ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, అండ్ డౌన్ సైడ్ లో మళ్ళీ మార్కెట్ అనేది ఫ్రైడే లోస్ ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రైడే లోస్ ఎక్కడ ఉన్నాయి, ఫ్రైడే లోస్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఫ్రైడే లోస్ వచ్చేసి 24,500 దగ్గరలో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ 24,800 కిందికి వస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీరు 24,700 ఆర్ 750 పెట్టుకోవచ్చు. దాని కిందికి వస్తే 650 లెవెల్ ఆర్ 600, దాని తర్వాత కిందికి వస్తే 24,560 అండ్ 500 లెవెల్స్ మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ వచ్చేసి బేరిష్ ప్లాన్ మనకి 24,800 కింద ఆర్ 850 కింద మనం పీ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ కి మార్కెట్ వ్యూ వచ్చేసి ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయి ఈ హైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే స్ట్రక్చర్ కొంచెం మనకి రికవరీ షార్ట్ కవరింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 25,200 వరకు కూడా ప్రైస్ అనేది వెళ్ళొచ్చు. సో 25,000 పైన సస్టైన్ అయ్యింది అనుకోండి, ప్రైస్ వచ్చేసి 2500 ఫస్ట్ టార్గెట్, తర్వాత 25,200 సెకండ్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూపిస్తాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బికాస్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్ ఉంటాయి కాబట్టి. సో డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ కూడా రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే సెషన్ మనకి ఫ్రైడే కన్నా ముందు ట్రేడింగ్ సెషన్ ఉండేనో ఆ సెషన్ ఒక లోస్ ఇవి. సో ఈ పాయింట్ లో సో సిమిలర్ సేమ్ మీకు నిఫ్టీలో కూడా అక్కడనే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఫ్రైడే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కంప్లీట్లీ రికవర్ చేసింది, హయ్యర్ ఐస్ వేసి. సో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం నిన్నటి వీడియోలో. అండ్ ఇక్కడ మనం చూస్తే మార్కెట్ ఇదే లెవెల్స్ పైన ఉంది, ఈ లెవెల్స్ పైనకి వెళ్తే మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేయొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి సి సైడ్ లో ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ 81,200 లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ లో ఈ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసింది అండ్ దాని తర్వాత మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్ళింది. ఇక్కడ 82,000 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ 81,774 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయవచ్చు అంటే మనకి ఇక్కడ సెన్సెక్స్ లో ఈ పాయింట్ లో అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు బాక్స్ డ్రా చేశాను కదా పింక్ కలర్ బాక్స్ 81,600 దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 81,200 అండ్ 81,000 అండ్ దాని తర్వాత 80,800 ఉంటుంది. ఒకవేళ మార్కెట్ లో పిఈ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అయితే 81,600 కిందికి వస్తే ఓకే. లేదు మార్కెట్ అనేది ఏదైతే ఇవాళటి హైస్ ఉందో ఇవాళటి హైస్ పైన మార్కెట్ ఉంది అనుకోండి 81,800 ఆర్ దానికన్నా పైన మార్కెట్ ఉంది అనుకోండి మార్కెట్ అప్పుడు మనం సిఈ సైడ్ లోనే ఉండండి. ఎందుకంటే ఏదైతే హైస్ ఉన్నాయో అది ప్రీవియస్ డేస్ హైస్ పైన ఉంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు. సో టార్గెట్ దగ్గరలో 82,000 ఉంటుంది, దాని తర్వాత 82,300 లెవెల్ టార్గెట్స్ ఉంటాయి. అండ్ దానికన్నా పైకి వెళ్ళింది అనుకోండి 82,547. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మనకి 2 డేస్ నుంచి కూడా హయ్యర్ ఐసే కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్ ప్రీవియస్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది మనకి సపోర్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ గానే చూడొచ్చు మార్కెట్ ని. అండ్ నెక్స్ట్ 82,000 82,200 300 లెవెల్ టార్గెట్స్ ఉండొచ్చు. సో సింపుల్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు 81,600 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకే, ఈ వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఓకే, ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే
బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ పాయింట్స్ లో ఇక్కడ ఒక మార్కెట్ ఈ లెవెల్స్ లో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకుంది. సో నిన్న కూడా ఇదే లెవెల్స్ మార్క్ చేసి పెట్టాను నేను. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ ఏదైతే హైస్ ఉన్నాయి ఇది హైస్ పైకి వెళ్తే సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు అండ్ గ్యాప్ ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. సో మార్కెట్ ఇవాళ గ్యాప్ ని రీఫిల్ చేసింది అండ్ ఇప్పుడు దగ్గరలో 56,000 లెవెల్ కి దగ్గరలోకి వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 56,000 లెవెల్ కి దగ్గరలో వచ్చింది. ఇది రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేస్తుంది. 56,000 అండ్ 56,119 అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది సి సైడ్ లో. లేదు హోల్డ్ చేయకుండా మార్కెట్ రిజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి పి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అంటే 56,000 లెవెల్ నుంచి మార్కెట్ కనుక బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ చేస్తే ఇక్కడ పి సైడ్ లో కూడా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అప్పర్ సైడ్ నుంచి. అండ్ ఇక్కడ మార్కెట్ 56,000 పైన హోల్డ్ చేసింది మార్కెట్ 15 to హాఫ్ అన్ అవర్ హోల్డ్ చేసి ఈ లెవెల్స్ 56,119 పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మన సి సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మార్కెట్ అప్పుడు 56,400 అండ్ 500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,700 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ 55,451 వరకు మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడ మనం పి సైడ్ లో ప్లాన్ చేయండి అంటే అట్లీస్ట్ మార్కెట్ 55,700 కిందికి వస్తే అప్పుడు మీరు ప్లాన్ చేయండి. ఓకే, ఇక్కడ మన మార్కెట్లో ఇక్కడ నుంచి ఎర్లీగా మీకు రిజెక్షన్ కనిపిస్తే ఇక్కడ కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పి సైడ్ లో. లేదు మార్కెట్లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే 55,700 కిందికి వస్తే అప్పుడు పి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఏదైతే ఈ సపోర్ట్స్ ఉన్నాయో ఈ సపోర్ట్స్ మన టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అది బ్రేక్ అవుతే అండ్ ఫ్రైడే రోజు ఏదైతే లోస్ ఉన్నాయో అది టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి పెడతాను. సో నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం 25,000 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే 74,000 ఉంది అండ్ ఇక్కడ మనకి 48,000 ఉంది. అండ్ అప్ సైడ్ లో కాల్ రేటింగ్ అప్ సైడ్ లో 25,300 లో మార్కెట్ క్రియేట్ అయింది అండ్ దాని తర్వాత 25,500. సో యాజ్ ఆఫ్ నో 25,000 నుంచి షిఫ్ట్ అయ్యి 25,300, 25,500 షిఫ్ట్ అయింది అంటే మార్కెట్ లో కాల్ సైడ్ రైటింగ్ కూడా దూరంలో జరిగింది అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ 25,300 వరకు అండ్ 25,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా మనకి కొద్దిగా ఎక్కువగానే యాడ్ అయింది అండ్ ఇక్కడ 94,000, 93,000, 91,000. సో 24,800 మంచి సపోర్ట్ లకి యాక్ట్ చేయొచ్చు అండ్ 24,700 కూడా అండ్ దాని తర్వాత 24,500 కూడా మంచి సపోర్ట్ లకి యాక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో కొద్దిగా పాజిటివ్ డేటా అయితే పాజిటివ్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ సైకలాజికల్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ లెవెల్ 25,000 లెవెల్ దగ్గర జర ప్రైస్ ని అబ్జర్వ్ చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ సో US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో పాజిటివ్ లో కనిపిస్తుంది. US Tech 100, నాస్డాక్ కూడా పాజిటివ్ లో కనిపిస్తుంది. డాక్స్ కూడా మనకి పాజిటివ్ లో కనిపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్ మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ కూడా 400 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్రిప్టోస్ చూసుకుందాం. సో ఇవాళ క్రిప్టోస్ లో మార్కెట్ అవర్స్ లోనే ట్రేడ్ ప్లాన్ చేశాను నేను క్రిప్టోస్ లోనే ప్రీమియం ఛానల్లో. సో చిన్న స్టాప్ లాసే దగ్గర 372 పాయింట్స్ స్టాప్ లాస్ తోని అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 1:3 ట్రేడ్ ఇక్కడ క్యాప్చర్ చేసాం ఈవెన్ మన మార్కెట్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడే. అండ్ ఇథేరియం లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ జస్ట్ 16 పాయింట్స్ తోని ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ట్రేడ్ క్యాప్చర్ చేసాం. 1:3 ట్రేడ్ క్యాప్చర్ చేసాము ప్రీమియం ఛానల్లో. సేమ్ క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ, దాంతో పాటు ఒక బేసిక్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రేడ్ కూడా ఇక్కడ టార్గెట్స్ ఇక్కడ చూడండి, ఇథేరియం SL అండ్ టార్గెట్స్ కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ దానిపైన ఇక్కడ మీరు ఇథేరియం బై సిగ్నల్ అలర్ట్, సో క్లియర్లీ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బై సిగ్నల్ అలర్ట్ వచ్చినప్పుడు ట్రేడ్ ఇచ్చాను అండ్ ప్రైస్ క్లోజెస్ అబౌవ్ 2580 on 5-minute క్యాండిల్. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ BTC కూడా అంతే సేమ్, ఇక్కడ $106,000 పైన మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ టార్గెట్స్ వచ్చేసి
ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం ఏదైతే స్టాప్ లాస్ పెట్టామో 1:1 దగ్గర కొన్ని లాట్స్ బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ని ట్రేడ్ చేస్తూ అలా మనం స్ట్రాటజీ ఏదైతుందో మీకు ఆల్రెడీ స్ట్రాటజీ కూడా నేను డిస్కస్ చేశాను క్లియర్లీ ప్లేలిస్ట్లో ఉంది. కావాల్సి వస్తే ఇంకా కూడా మీరు చూడకుంటే కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి వీడియోస్ ఉన్నాయి, 10 వీడియోస్ ఉన్నాయి టోటల్గా. మీరు ఒకవేళ క్రిప్టో స్టార్ట్ చేసినా సరే, స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఈ వీడియోస్ అన్ని చూడండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ట్రేడింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక క్రిప్టోలో మా ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మనం ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టోస్లో, ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్లో. సో రిఫరల్ లింక్ కింద ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని నాకు వాట్సాప్ నెంబర్ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీకు వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో దీని యాక్సెస్, దాంతో పాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇండివిజువల్లీ మీరు క్రిప్టో స్కాల్పర్తో కూడా ట్రేడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దీంట్లో కూడా నేను ట్రేడ్స్ అనేది ఇస్తూ ఉంటాను. దీన్ని బట్టి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. దాంతో పాటు ఏదైతే మాస్టర్ క్లాస్ ఉందో అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. టోటలీ క్రిప్టో జర్నీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మీరు ఇండియన్ మార్కెట్స్తోని డైవర్సిఫైడ్ ఉంటుంది క్రిప్టో మార్కెట్స్. అండ్ క్రిప్టోలో ఏంటంటే ఎవ్రీ డే మీకు మంచి మొమెంటం ఉంటుంది. సో 3 సెషన్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఏషియన్ సెషన్స్ మార్నింగ్ సెషన్లో, తర్వాత లండన్ సెషన్ ట్రేడ్ చేయొచ్చు, తర్వాత న్యూయార్క్ సెషన్ ట్రేడ్ చేయొచ్చు. ఇదే బెనిఫిట్ మనకి. అండ్ 24/7 ఉంటుంది. ఈవెన్ సాటర్డే సండే కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఇథేరియం మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్ జరుగుతుంది, బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ. కాకపోతే మనకి ఇంట్రాడేలో మీరు చూసినట్టయితే ఇంట్రాడేలో మనం ఎథీరియంలో అట్లీస్ట్ 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. బిట్కాయిన్లో అట్లీస్ట్ మనం ఎవ్రీ డే 1000 to 1500 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ జరుగుతుంది డైలీ టైం ఫ్రేమ్లో. బట్ చిన్న టైం ఫ్రేమ్లో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ ఇండికేటర్ యూజ్ చేసుకుని మనం ట్రేడ్స్ అనేది ఎంట్రీ చేయొచ్చు. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. ఇంట్రాడేలో మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఇక్కడ మనకి 5900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇదే మన జెన్యూన్ ఛానల్ అఫీషియల్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ కూడా ఇస్తాను. ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంటుందో ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా ఇస్తాను. దాంతోపాటు లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం సో టెలిగ్రామ్ ఛానల్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఓకేనా. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.